ఇక వాలంటీర్ల చలో విజయవాడ పిలుపుతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వాలంటీర్స్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు విజయవాడ పరిధిలో 144 సెక్షన్ తో పాటు యాక్ట్ 30 అమల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక వేరే ప్రాంతాల నుంచి విజయవాడ నగరానికి వచ్చే వాలంటీర్లను అదుపులోకి తీసుకోవడానికి రైల్వే స్టేషన్, బస్టాండ్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలో వాలంటీర్ అయి ఉండి ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తమకు భద్రత కల్పించాలని కోరుతూ చలో విజయవాడకు పిలుపునిచ్చారు వాలంటీర్లు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశంలో ఒకప్పుడు సంచలనంగా పరిపాలించిన పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలించినా గానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థ నడిచింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆఖరికి ఒక ఎమ్మెల్యే పిలిచి ఒక వాలంటీర్కి ఏదన్నా ఒక మాట చెప్పాలంటే భయపడిన పరిస్థితి నెలకొనుంది వైసీపీ ప్రభుత్వంలో. అయితే దాదాపుగా ఒక ఎమ్మెల్యే గానీ, ఒక మినిస్టర్ గానీ, ఒక ఎంపీ గానీ వాలంటీర్కి చెప్తే చెప్దాంలే చూద్దాంలే అన్న వ్యవస్థ నుంచి నేడు అదే వాలంటీర్లు వాళ్ళ జీవన వృత్తి కోసం గానీ, వాళ్ళ భౌతమ్యం కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయవాడలో నేడు రాష్ట్ర రాజధాని విజయవాడకు సంబంధించి కూడా చలో విజయవాడ పిలుపునిచ్చారు. ఈ చలో విజయవాడకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటరీ వ్యవస్థ అందరూ కూడా ఎవరైతే వాలంటరీ వ్యవస్థ ఉందో వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని జిల్లాల నుంచి భారీగా తరలి వస్తున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే జూలై 1వ తారీఖున ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉందో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆ వాలంటరీ వ్యవస్థని ఇన్వాల్వ్ చేస్తారని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాలంటరీ వ్యవస్థకి జూన్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు అందరికీ వాలంటీర్లకు కూడా మెసేజ్లు పెట్టిన పరిస్థితి. వాలంటీర్లు అందరూ కూడా జూలై 1వ తారీఖున అందించబోతున్న పెన్షన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలంటూ జిల్లా అధికారులు కూడా పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ నుంచి అలాగే మెప్మా నుంచి కూడా వాలంటీర్ల వ్యవస్థ అందరూ కూడా మెసేజ్లు వచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయదనే నమ్మకంతో పాటు వాళ్ళందరూ కూడా ఆ పండగ వాతావరణం ఆనంద డోలికల్లో మునిగి తేరారు. అయితే కట్ చేస్తే 10 రోజుల తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఇన్వాల్వ్ చేయకుండా సచివాలయంలోని ఉద్యోగస్తులు మొత్తం కూడా ఒక సచివాలయానికి 9 మంది ఉద్యోగస్తులు ఉన్న నేపథ్యంలో విద్యుత్ ఎంప్లాయీ తప్ప మిగతా అందరూ కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ కూడా పెన్షన్ పంచమన్న నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరూ కూడా బిత్తరపోయి మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే 1వ తారీఖున వాలంటీర్ వ్యవస్థ లేకుండా పెన్షన్ పంపిణీ కూడా మొత్తం దాదాపు 65 లక్షల మంది పెన్షన్దారులు కూడా ఒక రోజులోనే 96% వాలంటీర్లు లేకుండా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. దీన్నే టీడీపీలో ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా లోకేష్ సహా ఎమ్మెల్యేలతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా వాలంటరీ వ్యవస్థ లేకుండా ఎలాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తాం, వాలంటరీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో అవసరం లేదన్నట్టుగా మాట్లాడటంతో ఒక్కసారిగా ఆ వాలంటరీ వ్యవస్థ మొత్తం బిత్రపోయిన పరిస్థితి అయింది. ఒక్కసారిగా తంగుతిన్న పరిస్థితి అయితే అయిపోయింది. ఈ నేపథ్యంలోనే తమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఆ విధుల్లోకి తీసుకోదనేది అయితే నిర్ణయించుకున్నారు వాలంటీర్లు. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ అందరూ కూడా నియోజకవర్గ స్థాయిగా, జిల్లా స్థాయిగా, రాష్ట్ర స్థాయిగా ఒక యూనియన్ గా ఏర్పడ్డారు. ఈ యూనియన్ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర యూనియన్ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా ఆ చలో విజయవాడకు పిలుపునిచ్చారు. చలో విజయవాడ పిలుపుతో ఆ విజయవాడ మొత్తం కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. వాలంటరీ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ముందే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే విజయవాడ పరిధిలో మొత్తం కూడా యాక్ట్ 30తో పాటు 144 సెక్షన్ అమల్లోకి ఉందని తెలపడంతో ఎక్కడికక్కడ వాలంటీర్లు విజయవాడకి రాకుండా కూడా కట్టుదిట్టం చేస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి కూడా ఇటు గుంటూరు జిల్లా నుంచి కానీ అటు విజయవాడ నుంచి కానీ ఎవరు రాకుండా కూడా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం కూడా 30 యాక్ట్ అమల్లో పెట్టారు. 144 సెక్షన్ ఉంది. అలాగే వేరు వేరు ప్రాంతాల నుంచి విజయవాడ నగరానికి వచ్చే ఆ వాలంటీర్లు మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకోవడానికి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, అలాగే వివిధ సిటీ బస్సులు తిరిగే ప్రదేశం కానీ, అలాగే విజయవాడ చుట్టుపక్కల మొత్తం వివిధ జిల్లాల నుంచి వచ్చే రహదారులు మొత్తం కూడా పోలీసులు స్పెషల్ బలగాలు
ఆదేశాలతో ఆ కట్టుదిట్టం చేశారు. ఎవరిని కూడా విజయవాడ రానికుండా ఉండటానికి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గర మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో వాలంటీర్ అయి ఉండి ఆ ప్రస్తుతం ప్రభుత్వ వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతోనే తమకు భద్రత కల్పించాలని కోరుతూ చలో విజయవాడకి పిలుపునిచ్చినట్టు కూడా వాలంటీర్లు చెబుతున్నారు. ఇది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ప్రధానంగా చూసుకుంటే సందీప్, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ గురించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ దీని గురించి పెద్ద కితాబ్ ఇచ్చారని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో కూడా వాలంటరీ వ్యవస్థ రన్ చేయాలని చూస్తున్నారని కూడా చెప్పారు. అయితే నేడు అదే వాలంటరీ వ్యవస్థ ఆ పరిస్థితి ఆగమ్యోత్సపరంగా అయింది. తమ భౌతికం కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఏం జరగబోతుందన్నది అయితే ఉత్కంఠ నెలకొందనడంలో ఎటువంటి సందేహం లేదు సందీప్. నాగేశ్వరరావు, అంటే డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కూడా వాలంటీర్లని వేరే విధానంలోకి మార్చుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళకి భవిష్యత్తులో భరోసా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. మళ్ళీ వాలంటీర్లు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ప్రధాన డిమాండ్స్ ఏంటి? అయితే ప్రధానంగా సందీప్, దీంట్లో చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 జీతం పెంచుతానని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గాని పలు సందర్భాలలో కూడా వాలంటీర్ వ్యవస్థ తీసేయమని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. అలాగే వాలంటీర్ల భవిష్యత్తుకు తమ గ్యారంటీ అని కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. కానీ ఒక్కసారిగా ఏదైతే రాష్ట్ర రాజధాని తుళ్లూరులో ఒక సిఐని విధుల్లోకి తీసుకున్న నేపథ్యంలో సిఐని విధుల్లోకి ఎలా తీసుకున్నారంటూ కూడా తెలుగు తమ్ముళ్లే పెద్ద ఎత్తున ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పరిస్థితి. అదే సిఐ గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ టీడీపీ నాయకులను బలవంతంగా కేసులు పెట్టి టీడీపీ నాయకులు బలవంతంగా జైలుకు పంపించిన పరిస్థితి. ఆ సీఐని ఎట్లా తీసుకున్నారని కూడా ఆ తెలుగు తమ్ముళ్ళు గాని ప్రజలు గాని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడితే సీఐని పోస్ట్ నుంచి ఆ వీఆర్కి పంపించిన పరిస్థితి. అదే తరుణంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా త్రివేది ఉన్నారు, ఐఏఎస్ అధికారి. ఆయన ఆ టైంలో టీడీపీకి వ్యతిరేకంగా పనులు చేశారని అన్న నేపథ్యంలో ఆయనకి ఒక ఉన్నతమైన బాధ్యతని ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆయనకి టీడీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్న వ్యక్తికి అలాగే మీరు అధికారం ఇచ్చారు, ఉన్నతమైన పోస్ట్ ఇచ్చారని చెప్పేసి సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు గాని ప్రజలు గాని పెద్ద ఎత్తున పోస్టింగ్లు పెడితే ఆయన్ని కూడా ఆ వెనక్కి తీసుకున్న పరిస్థితి, ఆయన్ని జేడీఏకి పంపించిన పరిస్థితి. అలాగే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని ఎందుకు తీసుకోవటం అంటూ కూడా సోషల్ మీడియాలో ఆ తెలుగు తమ్ముళ్ళు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని పెద్ద ఎత్తున మెసేజ్లు పెడుతున్న పరిస్థితి. సోషల్ మీడియా కూడా వాలంటీర్ల వ్యవస్థపై దద్దరిల్లుతున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం కూడా లేకపోలేదు సందీప్. ప్రధానంగా చూసుకుంటే గతంలో ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని సమావేశాలు పెట్టిన సమయంలో వాలంటీర్లు అందరూ కూడా తమ పార్టీకి సంబంధించిన వారేనని తమ కుటుంబ సభ్యులేనని ఎమ్మెల్యేలు మంత్రులు పదే చెప్పిన పరిస్థితి. తమ పార్టీలో నాయకులనే వాలంటీర్గా పెట్టామని చెప్పేసి బహిరంగంగా ఆ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పిన నేపథ్యంలో అప్పుడు టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి. వాళ్ళ పార్టీలో వాళ్ళనే వాలంటీర్గా పెట్టారని. నేడు అదే పరిస్థితి గురించి పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే వాలంటీర్ల వ్యవస్థలో ఉన్నారు, వాలంటీర్లుగా ఉన్నారు. వాళ్ళని పెట్టుకొని పరిపాలన చేస్తే పరిపాలనలో లోటుబాట్లు మొత్తం కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీకి జగన్మోహన్ రెడ్డికి చేరవేసే పరిస్థితి ఉంది. దీనివల్ల ఆందోళన చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వంలో జరగాల్సిన మంచి పనులు జరగకుండా చెడు పనులకి ఎక్కువ వ్యయం కేటాయించాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఆ వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకునే పరిస్థితి లేదనేది అయితే ముఖ్యంగా మనకు అందుబాటులో ఉన్న సమాచారం. ఏమవుతుంది అనేది ఫ్యూచరే భవిష్యత్ కార్యాచరణలోనే తెలవాల్సింది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.